అలానే నిశ్చేసారు. అమెరికాలో 8,000 విమానాలు ఆగిపోయాయి. చాలా విమానాశ్రయాల్లో విమానాలు ముందుకు కదలట్లేదు. దానికి కారణం ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు విధులకు హాజరు కావట్లేదు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం. డోజ్ కారణంగా అనేక మందిని తీసివేశారు. ఆల్రెడీ ఆయన డెడ్లైన్ పెట్టారు. మీరు పలాని డేట్ లోపల విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోండి, బెనిఫిట్స్ మీకు ఇస్తాం. ఆ డేట్ లోపల మీరు కనుక రాజీనామా చేసి వెళ్ళకపోతే మీ మీద చర్యలు తీసుకోబడును అని చెప్పి ట్రంప్ ఆర్డినెన్స్ జారీ చేశారు. దాంతో ఫెడరల్ ఉద్యోగులందరూ కూడా రివర్స్ అయ్యారు. ఇప్పటికే దాదాపుగా 2 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగుల్ని తీసివేయడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఆ కారణంగా ఇప్పుడు ఎయిర్లైన్స్లో ఉండేటువంటి వాళ్ళు, అమెరికన్ ఎయిర్లైన్స్లో ఉండేటువంటి వాళ్ళు, అలాగే ఫెడరల్ అమెరికన్ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన క్రమంలో అమెరికన్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధులకు హాజరు కాలేదు. ఫలితంగా 8,000 విమానాలు ఇప్పుడు అమెరికాలో ఆగిపోయాయి, ఆయా విమానాశ్రయాల్లో ఉండిపోయాయి. దీంతో ఒక రకమైనటువంటి స్తంభన అక్కడ కనిపిస్తుంది. అలాగే మరోవైపు అమెరికా షట్డౌన్లో ఉంది. షట్డౌన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావట్లేదు, లావాదేవీలు జరగట్లేదు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరగాలంటే షట్డౌన్ లిఫ్ట్ చేయాలి. కానీ అమెరికా ఇప్పుడు షట్డౌన్లో ఉంది. ఆ షట్డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ట్రంప్ ఒక్క మెట్టు కూడా కిందకు దిగట్లేదు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో. కారణం ఏంటంటే వాళ్ళు వైట్ ఎలిఫెంట్లుగా మారారు. ప్రభుత్వానికి పని చేసేది తక్కువ, శాలరీస్ ఎక్కువ. ఇది అమెరికా ప్రభుత్వానికి, అమెరికా ప్రజలకి భారం అయ్యింది అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. అందుకే ఫెడరల్ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని తీసేయాలి, ఇళ్ళకి పంపించేసేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఆయన డోజుని ఏర్పాటు చేశారు. చేసి నిరంతరం ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా వాళ్ళు కనుక విధుల నుంచి తప్పుకుంటే బెనిఫిట్స్ని ఇస్తున్నారు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని. స్వచ్ఛందంగా కనుక వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇది అమెరికాలో ఉండేటువంటి సిచ్యువేషను. ఆ కారణం చేత అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది అనేది కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ద్రవ్యోల్బణం అనేది అదుపు తప్పింది, ద్రవ్యోల్బణం కంట్రోల్ కావట్లేదు అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ పాజిటివ్గా లేదు. అంతేకాదు యూనివర్సిటీలో అడ్మిషన్స్ లేవు, యూనివర్సిటీకి సంబంధించిన నిధులను ఆపేశారు ఆయన. సో విద్యా వ్యవస్థ దెబ్బతింది. అలాగే ఆరోగ్యం, హెల్త్ సెక్టారు సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కారణం చేత హెల్త్ సెక్టార్ దెబ్బతింది. వెరసి అమెరికా ప్రభుత్వం ప్రజెంట్ కష్టాల్లో ఉంది, సంక్షోభంలో ఉందని చెప్పి తెలుస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో నో కింగ్స్ అనేటువంటి నినాదంతో అనేక లక్షల మంది అమెరికాలో ఉండేటువంటి 50 రాష్ట్రాల నుంచి నిరసనలు వ్యక్తం చేశారు. ఆ నిరసనని పట్టించుకోకుండా ఆ నిరసనని అసలు బేఖాతరు చేస్తూ మూడోసారి అమెరికా అధ్యక్షుడు కావాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు ట్రంప్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా ఆసియా పర్యటనకు వచ్చినటువంటి ఆయన జర్నలిస్టులతో మాట్లాడుతూ మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను, కానీ రూబియో, ఇప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి రూబియో, విదేశాంగ మంత్రి రూబియో తనకి పోటీగా కనిపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన పోటీలో ఉండే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ తనకి పోటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన అంటున్నారు. ఇది అమెరికా చరిత్రలో సాధ్యం కాదు. అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని అనుసరిస్తే కనుక సాధ్యం కాదు. కానీ అమెరికా రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ప్రజలు భావిస్తున్నారు. అందుకే నో కింగ్స్ అనేటువంటి నినాదంతో రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజల మద్దతు లేదు, ఇంకొక వైపు ఉద్యోగుల మద్దతు లేదు, మరోవైపు ప్రపంచంలో ఉండేటువంటి అంతర్జాతీయ సమాజం యొక్క మద్దతు లేదు ట్రంప్కి. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికా షట్డౌన్లో కొనసాగుతుంది. దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో భవిష్యత్తులో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు.
ఇప్పుడు ఎయిర్లైన్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది, అక్కడ ఉన్నటువంటి ఎయిర్లైన్స్ పనిచేయట్లేదు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లు అయితే ఉన్నాయి, కానీ లోకల్గా ఉండే డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి సంబంధించిన 8,000 విమానాలు ఆగిపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అమెరికాలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది. ఒక అమెరికా ఏవియేషన్ డిపార్ట్మెంటే కాదు, అమెరికాలో ఉండేటువంటి ప్రభుత్వ విభాగాల్లో ఉండేటువంటి ఉద్యోగులు అందరికీ శాలరీస్ రావాలన్నా, లేదంటే ఆర్థికపరమైన లావాదేవీలు జరగాలన్నా ఈ షట్డౌన్ అనేది ఉండకూడదు. ఈ షట్డౌన్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఎక్కడా కూడా లావాదేవీలు జరగట్లేదు, లావాదేవీలు ఆగిపోతున్నాయి. ఆ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్ళీ రెవల్యూషన్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులను కొనసాగించాలి, ఫెడరల్ ఉద్యోగులను కొనసాగించాలనే డిమాండ్ వస్తుంది. ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగులను తీసేస్తుంది, దానికి అనుగుణంగా అమెరికా బేస్డ్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ కంపెనీలు. సాఫ్ట్వేర్ కంపెనీలో తాజాగా అమెజాన్, అమెరికా బేస్డ్ కంపెనీ, అది ఉద్యోగులని తీసేస్తుంది. దాదాపు 30,000 మందిని ఒకేసారి తీసేయాలని నిర్ణయం తీసుకుంది. ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం అమెరికాలో ఉండేటువంటి ఉద్యోగుల్లో ఇతర దేశ వాళ్ళని తీసేయండి, ప్రత్యేకించి ఇండియన్స్ని తీసేయండి, లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. దాని మీద కూడా అక్కడ ఉండేటువంటి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం ట్రంప్ మీద ఆగ్రహంగా ఉన్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలని కాదని చెప్పి ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు వెళ్ళలేరు, కానీ ట్రంప్ మాత్రం ఒంటెద్దు పోకూడబోతున్నారు. ఆయన తాను అనుకున్నది చెయ్యాలని చెప్పి భావిస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. కారణం అక్కడ ఉండేటువంటి చట్టాల బలం. రీసెంట్గా H1B వీసాకి అప్లై చేయాలంటే, H1B వీసా అప్రూవల్ కావాలంటే $1,00,000 కట్టాలని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. కానీ దాన్ని సడలించే పరిస్థితి వచ్చింది, అన్నీ సడలించుకుంటూ వచ్చారు. అలాగే జన్మతాకా పౌరసత్వం, అది రద్దు చేస్తానని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. దాని మీద కూడా కోర్టులు ఇప్పుడు స్టే ఇచ్చాయి, అది అమలు కాలేదు. ఇలాంటివి ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని వందలు ఉన్నాయి, వాటిలో ఏది అమలు కానటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అంటే అమెరికాలో ఉండే రాజ్యాంగం కానీ, అమెరికాలో ఉండే చట్టాలు కానీ ఎంత బలమైనవో మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో షట్డౌన్ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఎంప్లాయీస్ని మొత్తాన్ని తీసేసి, వీళ్ళంత వరకు వైట్ ఎలిఫెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేసి అమెరికా ప్రభుత్వం యొక్క భారాన్ని తగ్గించాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు. బట్ షట్డౌన్ దిశగా వాళ్ళు వెళ్ళటానికి కారణం ఏంటంటే నో కింగ్స్ ఉద్యమం ఒకవైపు, మరోవైపు ట్రంప్ విధానాలు. ఈ కారణంగా అమెరికా సతమతం అవుతుంది. అమెరికా ఎప్పుడు మునిగిపోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ నెలకొందని అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇది నేనేదో క్రియేట్ చేసి చెప్తున్నటువంటి న్యూస్ కాదు. అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అమెరికా మనకు కనిపిస్తున్నటువంటి విధంగా అందంగా లేదు, మేడిపండు తరహాలో అమెరికా ఉంది అని వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారు. మరి ట్రంప్ ఏమో హోంకరిస్తూ ఉన్నారు. మరి ఆ హోంకరింపుల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.